హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బొమ్మారి ప్రసాద్ లీగల్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ చట్టం జూలై 1, 2024 నుండి అమల్లోకి వచ్చింది. బిఎన్ఎస్ గురించి మన ఛానల్లో కొన్ని ప్రోగ్రామ్ చేయడం జరిగింది. చట్టం గురించి కొన్ని వివరాలను తెలియజేశాను. మీకు ఎవరికైనా కావాలనుకుంటే అది చూడొచ్చు. న్యాయస్థానం లేదా పబ్లిక్ రిజిస్టర్ యొక్క రికార్డును ఫోర్జరీ చేయడం మరియు మొదలైన వాటిని ఫోర్జరీ చేస్తే శిక్ష ఏంటనేటటువంటిది ఈ యొక్క వీడియోలో తెలియజేస్తాను. ఇప్పుడు తెలియజేసే డాక్యుమెంట్లు లేక ఎలక్ట్రానిక్ రికార్డులను ఏంటనేది తెలియజేసే ప్రయత్నం చేస్తాను. 1 by 1 తెలియజేస్తానండి. ప్రభుత్వం చేత జారీ చేయబడినటువంటి ఓటర్ కార్డు లేదా ఆధార్ కార్డు ఒకటి. ఇంకొకటి ఏంటంటే న్యాయస్థానమునకు చెందినటువంటి రికార్డులు లేదా ఉత్తర్వులు మొదలైనవి లేదా మరియు జననములను నమోదు చేయు రిజిస్టరు లేదా వివాహముల రిజిస్టరు లేదా చనిపోయిన వారిని ఖననము చేయు రిజిస్టరు లేదా ఒక ప్రభుత్వ ఉద్యోగి వద్ద ఉండవలసిన రికార్డు లేదా ఒక దావాను దాఖలు చేయుటకు లేక దావాలో వాదన చేయుటకు లేక దావాలో అనుబంధ చర్యలు చేపట్టుటకు మరియు తీర్పును అంగీకరించుటకు గాను అధికారము సక్రమింపజేయు పత్రము లేదా ఒక ప్రభుత్వ ఉద్యోగిచే అధికార హోదాలో ఇవ్వబడినటువంటి ఏదైనా ఒక పత్రము లేక సర్టిఫికెటు లేక పవర్ ఆఫ్ అటార్నీ మొదలగున్న వాటికి సంబంధించి ఎవరైనా ఫోర్జరీ చర్యకు పాల్పడినట్లయితే 7 సంవత్సరముల వరకు జైలు శిక్ష విధింపబడుతుంది. అంతేగాక జరిమానా కూడా విధింపబడుతుంది. ఒక గమనిక ఏంటంటే ఈ యొక్క సెక్షను ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 466కు అనుగుణంగా ఉంటుంది. ఈ సెక్షన్కు సంబంధించి ఒక వివరణ ఏంటంటే ఈ సెక్షన్ యొక్క ప్రయోజనాల కోసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000లోని సెక్షన్ 2లోని సబ్ సెక్షన్ 1లోని క్లాజ్ 6లో నిర్వచించిన విధంగా ఎలక్ట్రానిక్ రూపంలో నిర్వహించబడే ఏదైనా ఎంట్రీల జాబితా మరియు డేటా లేదా రికార్డును రిజిస్టరు కలిగి ఉంటుంది. సెక్షన్ ఈ విధంగా తెలియజేస్తుందండి. భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ చట్టంలోనిది ఈ యొక్క సెక్షను. ఒక సగటు మనిషికి చట్టాల గురించి ఎంతో కొంత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ యొక్క ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ఎక్స్పర్ట్స్ కోసం కాదండి. చట్టాలతోనూ మనిషి చేసే ప్రతి చర్యతోనూ అవినాభావ సంబంధం ఉంటుంది. ఉదాహరణ ఏంటంటే రోడ్డు పైన బైక్ డ్రైవ్ చేస్తూ వెళ్ళేటప్పుడు రాంగ్ రూట్లో వెళ్ళకూడదు, కరెక్ట్ రూట్లోనే వెళ్ళాలి. అదేవిధంగా మనిషి చేసే ప్రతి చర్యతోనూ చట్టంతో సంబంధం ఉంటుంది. చట్టాల గురించి తెలుసుకోవటం కూడా ఒక అందుకు మంచిదే. లోక్ అదాలత్లో రాజీ పడితే కోర్టు ఫీజులో మహిళలకు మినహాయింపు ఉంటుంది. చట్టం గురించి తెలుసుకోవటం వల్ల లోక్ అదాలత్లో రాజీ పడవచ్చు. రాజీ పడితే ఈ విధంగా మహిళలకు కోర్టు ఫీజులో మినహాయింపు ఉంటుంది అనే విషయం తెలుస్తుంది. సో అదేవిధంగా లోక్ అదాలత్లో వచ్చేటటువంటి తీర్పు అంతిమ తీర్పు అన్నమాట. అవార్డు కాపీ అంటారు. లోక్ అదాలత్లో వచ్చేటటువంటి దానిని జడ్జిమెంట్ కానీ ఆర్డర్ కానీ అనకూడదండి, ఒక అవార్డు కాపీ అంటారు. ఈ యొక్క అవార్డు కాపీ సుప్రీంకోర్టు తీర్పుతో సమానం అన్నమాట. మళ్ళీ అప్పీల్కి వెళ్ళటానికి ఉండదు. త్వరితగతిన కేసులను పరిష్కరించడం కోసం ఈ యొక్క లోక్ అదాలత్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయగలరు. మరో టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.